స్కూల్స్ ఎక్కడైతే కమిషన్లు వస్తాయో ఆ స్కూళ్ళకు 5,000 కోట్లు పెట్టిండ్రు. నేను ఒకటే ప్రశ్న ఇస్తా ఉన్నా సూటిగా ఈ ప్రభుత్వాన్ని, రాహుల్ గాంధీ గారిని ప్రత్యేకంగా, మీరు ఏదైతే అశోక్ నగర్కి వచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా, కనీసం ఆ ఉద్యోగాల విషయం మాట్లాడకుండా, డిఎస్సి టీచర్స్ ని రిక్రూట్ చేయకుండా, ఎస్సీలలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు నింపకుండా, జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా, మీరు వేస్తామని చెప్పినటువంటి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్ వేయకుండా ఈ స్కూల్ కట్టుకుంటే స్కూళ్ళలో పాఠాలు ఎవరు చెప్పాలి? మరి ఇప్పుడు ఉన్న టీచర్లు అయితే సరిపోరు, ఎక్కువ టీచర్లు కావాలి, డిఎస్సి వేయాల్సిందే. మరి ఎందుకు వేస్తలేరు? దేనికోసం ఆపుతున్నారు? ఈ డబ్బులన్నీ బిల్డింగ్లు కట్టుకుంటూ పోతే మీరు హ్యూమన్ రిసోర్సెస్ మీద ఇన్వెస్ట్ చేయరా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా. మరి జాబ్ క్యాలెండర్ కోసం నిరుద్యోగులంతా ఉద్యమిస్తున్నారు. వాళ్ళు 26వ తారీఖు నాడు అసెంబ్లీ ముట్టడి చేస్తామని మాకు చెప్పిండ్రు. ఆ అసెంబ్లీ ముట్టడికి కూడా తెలంగాణ జాగృతి నుండి సంపూర్ణంగా మద్దతు ఇస్తా ఉన్నాం. నిరుద్యోగులను మోసం చేసినటువంటి ఈ ఫేక్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగే వీళ్ళను రాహుల్ గాంధీ ఒక దగ్గర ఫేక్తారు, రేవంత్ రెడ్డి గారు ఒక దగ్గర, బట్టి గారు ఒక దగ్గర, వీళ్ళు ఎట్లా అంటే ఫేకెస్ట్ అన్నట్టు వీళ్ళ పరిస్థితి. అంటే ఒకళ్ళు మించోగలు చెప్పేటట్టు. కాబట్టి ఓవరాల్ గా రాహుల్ ఫేకు గారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, తెలంగాణ నెక్స్ట్ టైం వస్తే దయచేసి జాబ్ క్యాలెండర్ ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి. మీరు పెట్టినటువంటి బడ్జెట్ లో ప్రజలకు సంబంధించి ఏ బడ్జెట్ కూడా లేదు, ఏ గ్యారంటీ మీద కూడా లేదు. కాబట్టి ప్రజాక్షేత్రంలో తప్పకుండా ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించాలని జాగృతి తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. చెప్తున్నా కదా, అది కూడా సేమ్ థింగ్, ఓవరాల్ ఫేక్ అన్నట్టు. అందరికి ఇస్తాం, యూత్ అందరికీ మేము రాజీవ్ యువ వికాసంలో ఇస్తామని చెప్తే ఆడపిల్లలు మగపిల్లలు 16 లక్షల మంది అప్లై చేసుకున్నారు. కనీసం దాంట్లో సెలెక్షన్ క్రైటీరియా ఏందన్నా చెప్తలేరు. బ్యాంక్ లింకేజ్ తోని లోన్ ఇస్తారా చెప్తలేరు, డైరెక్ట్ ఇస్తారా చెప్తలేరు, గ్రాంట్ ఇస్తారా లోనా చెప్తలేరు, పర్సెంటేజ్ చెప్తలేరు, వడ్డీ లేని రుణం ఇస్తామని మొదలన్నారు. మరి రుణమా గ్రాంటా ఏది కూడా చెప్తలేరు. కంప్లీట్లీ ప్రకటన చేయడం మానేయడం. నిన్నగాక మొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఆయన ఒక దగ్గర అన్నారు, అదే జీవో అన్నారు. మరి ఆయన అక్కడ మాట్లాడినేమని, నేను స్కూటీ ఇస్తా, ఎలక్ట్రిక్ స్కూటీ అన్నాడు. రూపాయి వేటలే బట్టి గారి బడ్జెట్లా. అంటే ఏందన్నట్టు, ముఖ్యమంత్రి గారు ఎస్ అంటే బట్టి గారు నో అన్నట్టు ఉంది పరిస్థితి. మొదల ప్రజలేమైపోవాలి? డెఫినెట్ గా ఇది ఫేక్ బడ్జెట్, కాంగ్రెస్ ఫేక్ బడ్జెట్, రాహుల్ గాంధీ గారు ఫేక్ బడ్జెట్. దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఏపీలో కూడా కొంత నిరుత్సాహంగా ఉన్నారు ప్రజలు. ఎందుకంటే ఓన్లీ 10,000 జాబ్స్ వేసిర్రు, జాబ్ క్యాలెండర్ పెట్టిరు, కానీ ఓన్లీ 10,000 జాబ్సే వాళ్ళు డిక్లేర్ చేసిర్రు. ఇక్కడేమో సంవత్సరానికి 2 లక్షల జాబ్స్ అన్నారు. ఇంతవరకు నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పిన దాని ప్రకారమే 68,000 జాబ్స్ ఇచ్చినాం మేమన్నారు. అంటే వీళ్ళు కొత్తగా ఇచ్చింది 11,000 మంది. అంతకుముందున బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన జాబ్స్కే వీళ్ళు పట్టాలు ఇచ్చిరు తప్పితే, కాపీలు ఇచ్చిరు తప్పితే వేరే స్పెషల్ జాబ్స్ వేయలేదు.